2 లక్షలకు కొన్నాడట. ఎందుకు కొన్నావా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు అంటే ఆయన చెప్తున్నదంటే, నాకు ప్రశాసన్ నగర్లో బంజారా హిల్స్లో ఒక ఇల్లు ఉండే, గవర్నమెంట్ ఇచ్చింది, ఆ ప్లేస్లో ఇల్లు ఉండే, అది అమ్మినా అడగొన్నా అంటున్నాడు. విచిత్రం ఏంటంటే 25 ఎకరాలు, దాని పక్కన వాళ్ళ సన్నిహితులకు సంబంధించి ఒక 120 ఎకరాల ల్యాండ్ కూడా ఎవరో కొన్నారట, సంథింగ్ వేరే వాళ్ళు. ఈయన భార్య పేరు మీద కొన్నాడు. 2 లక్షలైనా ఎకరా ఈయన కొన్నదంటే ఇప్పుడు మామూలుగా సేల్ డీడ్ ఎట్లుంటాయి? ఏ సంవత్సరం కొన్నాడు? ఏ సంవత్సరం ఐ థింక్ 3-4 ఏళ్ల కింద, 3-4 ఏళ్ల కింద ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని చూస్తున్న సమయంలో కొన్నాడు. సో దానికి రైతు బంధు కూడా దాదాపు ఒక 14 లక్షలు తీసుకున్నట. మీరు కూడా ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయ్యారు కదా, మీరు కూడా పనిచేశారు కదా, అంటే మీరు అంటే బేసిక్గా బంజారా హిల్స్లో ఉన్న ఇల్లు అమ్మి ఇంకో దగ్గర ల్యాండ్ కొనాలన్న ఆలోచన అయితే నాకు తెలిసి రాదు, ఎవరికి రాదు. అది కూడా ప్రశాసన్ నగర్, చాలా కాస్ట్లీ ఏరియా. అంటే ఇది డౌట్ఫుల్ కేసే. అంటే నాకు చాలా ఫ్రెండ్ ఆయనే, సోమేష్ కూడా. మేమిద్దరం కూడా 30 సంవత్సరాల నుంచి మేము కలిసి పని చేసుకుంటా, సో చూసుకుంటా ఉంది. ఆయన ఎంగేజ్మెంట్ చాలా పని చేశాడు, మంచి పని చేశాడు, చాలా మంచి పని చేశాడు. సో అంతా ఉంది కానీ బట్ డౌట్ఫుల్గా కనబడుతుంది క్లియర్గా. ఎందుకంటే ఇట్లా 25 ఎకరాలు ఎవరు ఏ ఐఏఎస్ కొనరు ఫస్ట్ థింగ్. సో కొన్నారంటే లావాదేవీలలో మనం తప్పకుండా. మీరు పనిచేసిన ఐఏఎస్ ఎవరన్నా ఇట్లా భూములు కొన్నవారు? ఎవరు లేరు. ఒకరిద్దరు కొన్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బనియాలు, నార్త్ ఇండియా బనియాసు. అప్పుడు వాళ్ళు ఎంగేజ్ ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ నుంచి డబ్బు తీసుకొచ్చుకున్న వాళ్ళు నాకు 2-3 తెలుసు. సో ఇప్పుడు మీకు గుజరాత్ బనియాలు, ఢిల్లీ బనియాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆలోచన విధానం ఉంటుంది, అక్కడ నుంచి డబ్బు తెచ్చుకొని కొనుక్కున్న ఉండదు. కానీ బట్ ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఈ దఫా ఇప్పుడు కొనడానికి లేదు కదా. ఇప్పుడు నేను కాగానే ఎంక్వైరీ చేశాను నేను ఆచారంలో ఎంత కాస్ట్ ఉందని. ఇప్పుడు నాకు వచ్చిన లెక్క ప్రకారం 1 కోటి నుంచి 3 కోట్ల వరకు. 3 కోట్లు ఈజీగా ఉన్నది. అదే లోపలికి వస్తే 1 కోటి ఉందట. మొన్న 19,000 ఎకర్స్ ఫార్మా సిటీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్. కరెక్ట్. రైతులేమో పాపం వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా గుంజుకున్నారు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు కూడా హైటెక్ సిటీ కట్టక ముందు ఫస్ట్ ఆవిడ 12 ఎకరాలు కొని హైటెక్ సిటీ డిక్లేర్ చేసాడు. అంటే అది సంథింగ్ లైక్ అదొక ఇల్లీగలే, అదొక ఎథిక్స్ లేని తనమే కదా. ఇది కూడా అంతే, దాని కిందకే వస్తుంది కదా. అంటే వీళ్ళు ముందే తెలుసు అన్నమాట కొనుక్కోమని. కానీ నాకు వచ్చిన ఇదేంటంటే సీఎంఓ ఆఫీస్లో చాలా మంది భూములు కొనుక్కున్నారు, సో ఒక ఆఫీసర్ అయితే మరి ఏమో మరి 83 ఎకరాలు ఉంది అని నాకు సమాచారం వచ్చింది గజ్వేల్ నియోజకవర్గంలో సీఎంఓ ఉన్న ఒక ఆఫీసర్కి. సో ఇవన్నీ బయటకు వస్తాయి, ఇప్పుడు గ్యారంటీకి వస్తాయి. సో ఇది నేను అది ముందు వస్తా అనుకున్నాను, ఇది ముందు వచ్చింది. సిద్దిపేట కలెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి ఓపెన్ గానే దందా చేసింది కదా, రియల్ ఎస్టేట్ మాఫియానే కదా. టోటల్లీ ఇంటూ ఇట్ కదా. మొత్తం ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా ఇప్పుడు 2-3 రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, అందులో ఒకడు టాప్ లో. ఎట్లా టాప్ రీచ్ అవుతారు వీళ్ళందరూ కూడా? అంటే ఏం లేకుండా రీచ్ అయిపోతారా? అంటే అంత ఈజీ ఇది. సో సోమేష్ కుమార్ది బయటకు వస్తుంది, ఎవరికైనా రేపు వస్తుంది కదా మనం. సో డెఫినెట్గా అది డౌట్ఫుల్ కేసు అనేది. ఎంత దుర్మార్గం చూడండి, ధరణి తయారు చేసిన దాంట్లో సోమేష్ చాలా కీలకం. కేసీఆర్ అండ్ సోమేష్ కలిసి చేసిందే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఒకవైపునే జనం జస్తున్నారు, రైతులు పట్టాలు పట్టుకొని కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈయనను కలవడానికి కూడా వస్తున్నారు అదే ధరణి ఇష్యూస్ మీద. ఈయన పోయి ఏమో ఆడ భూములు కొని, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మళ్ళీ దట్టు దానికి రైతు బంధు రావడం, మళ్ళీ సాగులో కూడా లేదా భూమి మొత్తం గుట్టలేదు. ఇప్పుడు కొంతమంది నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ పక్కన అది ఉంది కదా నోయిడా, సో నోయిడా దగ్గర అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. అది కూడా మా దృష్టికి వచ్చింది. అంటే వీరని చెప్పాను, జనరల్గా చెప్తున్నా. కొంతమంది నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ అలాంటి కరప్షన్ లావాదేవీలతో ఇప్పుడు ఉన్నారు కదా. మన కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళలో చాలా మంది ఆఫీసర్స్, ఎస్పెషల్లీ నాన్ తెలుగు ఆఫీసర్స్, బాగా హై కరప్షన్ చేసిన వాళ్ళు కనబడుతున్నారు మనకి. సో అవన్నీ బయటికి లాగొచ్చు. నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఐఏఎస్ అనేది అత్యుత్తమమైన పోస్ట్ కదా, సివిల్ సర్వీసెస్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి డిఓపిటీ ఉంది, దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు పబ్లిక్ సర్వెంట్ గా పబ్లిక్ సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఆస్తులు ఏందో చెప్పాలి, ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే కొంతమంది బండారం బయటపడుతుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు. ఇప్పుడు మొన్న హరికృష్ణ బయట బాలకృష్ణ అలాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళని ఎస్పెషల్ ఐఏఎస్ అయితే ఒక ఇద్దరు అన్నా కానీ డిస్మిస్ చేయాలబ్బా. లేకపోతే డిస్మిస్ చేయకపోతే భయం రాదు. అందరూ ఏమన్నా ఈవెన్ అటెండర్ కూడా, ఈవెన్ మామూలు అధికారి కూడా
అసలు గవర్నమెంట్ అంటే ఇక మమ్మల్ని డిస్మిస్ చేయలేరు అంతే అని ఏర్పడిపోయింది. లూప్ లైన్ లో పడేస్తారు. అంతే సంపాదించున్నాడు సంపాదించున్నాడు ఇంకా మనం ఇంకో బిజినెస్ చేసుకుంటాడు చేసుకుని మళ్ళీ ఇంకొత్త గవర్నమెంట్ మళ్ళీ వస్తాడు, లేకపోతే ఇంకో కొత్తగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి అక్కడ పని చేసుకుంటా. అవును. సో ఇట్లా ఉన్నది, అన్ని ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. అందుకని డిస్మిస్ చేయడమే దీనికి పరిష్కారం. అంతే. కొంతమందిని డిస్మిస్ చేసి అందరు వణుకుతారు. అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మంచి ఆఫీసర్ కూడా చేరిపోతున్నారు. అదొక అన్యాయం ఏంటంటే ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మంచి ఆఫీసర్ దొరకలేరు, రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి ఇంటెలెక్చువల్స్ దొరకలేరు, ఎందుకంటే మొత్తం నాశనం చేసిపోయింది ఆయన. సో అలాంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పుడు క్లియర్గా. సెంట్రల్ కూడా ఫోకస్ చేయాలి కదా ఐఏఎస్ల మీద, ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్న వీళ్ళే కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కర్ణాటకలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? భయంకరమైన కరప్షన్ చేస్తే ఓడిపోయింది కదా. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్లో మనకు ఒకటి ఉంది కదా, రిక్రూట్మెంట్ పెద్దది. ఎంత పెద్దది అది? రిక్రూట్మెంట్ స్కామ్. దాని పేరేం పేరు? వ్యాపం ఉంది కదా. 42 మంది సాక్షుల్ని మర్డర్ చేశారు. తెలుసా మీకు విషయం? 42 మెంబర్స్ 42 మంది సాక్షుల్ని మర్డర్ చేశారు. అంత పెద్ద స్కామ్ అది, అంత పెద్ద మాఫియా అది బీజేపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది. అంటే బీజేపీ సొక్కమా? అంటే వీళ్ళందరూ ఏమంటారంటే ప్రధానమంత్రి నాకు ఆస్తులు లేవు, నాకు పెళ్ళం లేదు అంటాడు. పెళ్ళం గురించి మనం పక్కన పెడితే ఆయన పెళ్ళం పాపం ఎంత కష్టపడుతుందో తెలుసు, ఆయన వ్యవహారాలు ఏంటనేది మనకు తెలుసు. ఆ విషయం పక్కన పెట్టేస్తే బట్ ఇప్పుడు అందరికీ ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఏంటంటే ఒక నీతిమంతుడు. ఏం నీతిమంతుడు అబ్బా? 25 లక్షల కోట్ల రూపాయలు నువ్వు నీ దోస్తులు కార్పొరేట్లకి లోన్స్ మాఫీ చేస్తే నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతావు? నువ్వు నీ డ్రెస్సుల కాస్ట్ నీ జీతం ఎంత? 4 లక్షల జీతం ఉండొచ్చు నీకు. నీ ఒక్కొక్క డ్రెస్ కాస్టే 10 లక్షలు పెడితే నువ్వు నెలకి సుమారుగా ఒక 10-15 డ్రెస్ చేసుకుంటున్నావు కదా. ఎక్కడి నుంచి వస్తాయి నీకు డబ్బులు ఇవి? సో ఏంది అదంతా కూడా? అంటే నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కూడా హైలీ కరప్ట్. అది కరప్షన్ ప్లస్ డేంజర్, 2 రకాలు ఉన్నాయి దానికి. వెరీ డేంజరస్ అది. సో అందుకని వాళ్ళు పట్టించుకోరు. ఈ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని, కరప్ట్ ఎమ్మెల్యేని, కరప్ట్ మంత్రులు పట్టించుకోరు. బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల రూపాయలు దొరికినాయి. వాళ్ళ కొడుకు ఇంట్లో గుర్తుందా మీకు? క్యాష్ కదా. మరి ఆ కేసు ఏమైంది? ఆయనే కదా, ఒరిస్సా కదా. ఒరిస్సా కాదు, కాంగ్రెస్ ఆయన. ఇది కర్ణాటకలో చెప్తున్న ఎగ్జాంపుల్. సో ఏమైంది ఆ కేసు? ఏమైంది? సో ఇప్పుడు అంతెందుకు గడ్కరీ ఉన్నాడు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు దాని మీద. ఇప్పుడు మరి మీరు ఒక్క NH కాంట్రాక్టర్ని 1 to 1 అడగండి, తెలిసిపోద్ది మామూలు ఎట్లా పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి అది చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెద్ద లంచగొండ్లు వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా. కొత్తగా ఆ ప్రైమ్ మినిస్టర్ భార్య లేదు, ప్రైమ్ మినిస్టర్కి ఆస్తి లేదని చెప్పుకుంటున్నారు తప్ప బట్ ప్రైమ్ మినిస్టర్ దోస్తులకు ఆస్తుల గురించి ఎవరు మాట్లాడారు. సో అది అందుకని పట్టించుకోవాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. సో ఇంకొక